ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా, విద్యపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే గురువు అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవ్వడం వల్ల డిసెంబర్ 5వ తారీఖున వీళ్ళకి మంచి శుభవార్తలు, శుభకార్యాలు, మంచి విషయాలు, జీవితంలో ఒక కొత్త వెలుగు చూడబోతున్నారు. ఒక మంచి జరగబోతోంది, శుభం జరగబోతోంది అని చెప్పొచ్చండి. అయితే ఏ కారణాల చేత ఏ గ్రహాల యొక్క మార్పిడి, ఈ యొక్క గ్రహాల ట్రాన్సిట్ వల్ల జరగబోతోందో ఏంటో మనం ఒకసారి చూస్తే కనుక, గురువు అనేటువంటి ఆయన డిసెంబర్ 5వ తారీఖున ట్రాన్సిట్ కాబోతున్నారండి. మిథున రాశిలోకి వెళ్ళడం వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అయితే డిసెంబర్ 17వ తారీఖున ధనస్సు రాశిలోకి రవి వెళ్ళబోతున్నారు. 20వ తారీఖున ధనస్సు రాశిలోకి శుక్రుడు వెళ్ళబోతున్నారు. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి వెళ్ళబోతోంది. 6వ తారీఖున వృశ్చిక రాశిలోకి బుధగ్రహ సంచారం వెళ్ళబోతోంది. మిగతా గ్రహాలన్నీ కూడా శని అనేటువంటి ఆయన యథాస్థానంలోనే మీనరాశిలోనే వక్ర త్యాగాన్ని చేసి కొనసాగుతూ ఉన్నారు. రాహు కుంభరాశిలో ట్రావెల్ అవుతూ ఉన్నారు. కేతు సింహరాశిలో ట్రావెల్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ పరంగా మనం చూస్తే కుంభరాశి వాళ్ళకి 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తూ ఉన్నాయండి. మొట్టమొదటిగా అనుకూలించేటువంటి గ్రహం ఏంటి అంటే గురుడు. ఇందాక నేను చెప్పినట్టుగా గురుడు ఎప్పుడైతే 5th హౌస్లోకి ఎంటర్ అయ్యి అందులోనూ రేట్రోగ్రేషన్లో ఉన్నారో డబుల్ త్రిబుల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయండి. దీనివల్ల సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుంది. 2nd and 11th లార్డ్ అండి గురుడు అంటే. సో 2nd and 11th లార్డ్ అంటే ఏమిస్తారు? మనీ, విపరీతంగా డబ్బు, ఎర్నింగ్స్ అనేటువంటివి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక విధంగా డబ్బు ఆదాయం పెరుగుతుంది. ఆ సమయానికి డబ్బు మీ చేతిలోకి అందడం, శుభకార్యాలు, ప్రయత్నాలు ఏదైనా చేస్తూ ఉంటే పెళ్లి కోసం అన్నీ కూడా ముందుకు వెళ్ళడం, సంతానం విషయంలో శుభవార్తలు వినడం, విద్య విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో కూడా డిసెంబర్ 5th తర్వాత అన్నీ కూడా చాలా బాగుంటాయండి. చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా దశమంలో బుధగ్రహ సంచారం అనుకూలిస్తోందండి. దశమంలో అనుకూలించేటువంటి బుధుడు ఎప్పుడూ కూడా వ్యాపారాన్ని విస్తీర్ణం చేస్తూ ఉంటారనమాట. అంటే ఎవరైతే వ్యాపారస్తులు కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ, డేటా సెంటర్స్ కానీ, జర్నలిజం కానీ, ఆర్ అకౌంట్ సెక్టార్ సంబంధించినవి కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఏ వ్యాపారం చిరు వ్యాపారస్తులైనా కుంభరాశి వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు వస్తాయి, వ్యాపారం పెరుగుతుంది అని చెప్పొచ్చండి. అండ్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. బుధుడు గురుడు ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతూ ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచి 5th తర్వాత నుంచి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. మీకు అన్నీ కూడా చాలా బాగుంటాయి. లాభంలో రవిగ్రహ సంచారం అనుకూలిస్తూ ఉన్నారండి. ఎప్పటి వరకు అనుకూలిస్తారు ఈయన అంటే లాభంలో రవిగ్రహ సంచారం అనుకూలిస్తుందండి. దీనివల్ల ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో ప్రమోషన్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి పేరు ప్రఖ్యాతులు పెరగడం కానీ, ఏదైనా పని అనుకుంటే ఆ పని తప్పకుండా పూర్తవ్వడం కానీ, కార్యసిద్ధి యోగం అంతా కూడా పడుతుంది అని చెప్పొచ్చండి. రవి అనుకూలించినప్పుడల్లా ఆరోగ్యం అనేటువంటిది చాలా బాగుంటుంది. రవి అనుకూలించినప్పుడల్లా సమయానికి భోజనం చేస్తారు, తర్వాత మంచి పేరు వస్తూ ఉంటుంది. తర్వాత రవి అనుకూలించినప్పుడల్లా రాజయోగము అనేటువంటిది పడుతుందండి. తెలియనటువంటి ఒక ఎనర్జీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ లాభంలో రవితో పాటుగానే లాభంలో కుజుడు కూడా అనుకూలిస్తూ ఉన్నారు. కుజుడు 7th తర్వాత బాగుంటారండి. 7th తర్వాత అంటే డిసెంబర్ 7వ తారీఖు తర్వాత నుంచి రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్మీ కానీ, పోలీస్ సెక్టర్ కానీ, ఏదైనా ఇలాంటి వృత్తులు పవర్ఫుల్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే, మినిస్ట్రీ పదవుల కోసం ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అన్నీ కూడా అనుకూలించేటువంటి యోగం పడుతుంది అని చెప్పొచ్చండి. ఎందుకంటే కుజుడు బాగున్నారు. బలంగా వెళ్ళండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అయితే బలంగా ప్రయత్నం చేయండి. కుంభరాశి వాళ్ళు గురు, బుధ, కుజ ముగ్గురు కూడా అనుకూలించడం వల్ల అఖండమైన రాజయోగం మీ సొంతం అవుతుంది. ఒక పక్కన రవి కూడా మీకు అనుకూలిస్తున్నారు కాబట్టి ఇంకా బలంగా మీకు స్ట్రాంగ్గా రాజయోగం అనేటువంటిది నిలబడుతుంది అని చెప్పొచ్చు. మిగతా గ్రహాలు మనం చూస్తే 2వ స్థానంలో శని ఉన్నారండి. అంటే డబ్బు రావడం గొప్ప విషయం కాదు, సేవ్ చేసుకోవాలి. 2వ స్థానంలో శని ఎప్పుడైతే ఉంటారో సేవ్ చేసుకోకుండా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అంటే ఏదైనా డబ్బులు వస్తాయి, ఒక ఫోన్ కొనేస్తారు, ఒక ఏదో వాహనం కొనేస్తారు. అలా కాకుండా డబ్బు సేవ్ చేసుకోవడం, మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయడం కానీ, ఏదైనా స్థిరాస్తులు కొనుక్కునేటువంటి విషయంలో డబ్బు దాచుకునే ప్రయత్నం చేస్తే తప్ప డబ్బు నిలబడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇదే కాకుండా అప్పుల విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. కుజుడు ఒక పక్కన ఎంత యాక్టివేట్ అయినా 2వ స్థానంలో శని అనేటువంటి ఆయన
స్థాయికి మించినటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. దానివల్ల డబ్బు మళ్ళీ వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు అన్నమాట, అంటే లెగ్స్కి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఒకటి, వాత దోషాలు ఒకటి, ఎవరికైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ, డయాబెటీస్ కానీ ఉంటే, ఆర్థరైటిస్ కానీ ఉంటే కొంచెం ఆ సమస్యల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మేజర్లీ 7వ స్థానంలో కేతు కనబడుతూ ఉన్నారండి. దీనివల్ల ఏంటి అంటే marital లైఫ్లో చిన్న చిన్న ఇష్యూస్ అనేటువంటివి రావడం కానీ, లేకపోతే ఈ యొక్క 7వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఉమ్మడి వ్యాపారం పార్ట్నర్షిప్లో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుడు అనేటువంటి ఆయన పెద్దగా అనుకూలించట్లేదు కాబట్టి సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, AI వర్చువల్ రియాలిటీ, ఉమెన్ క్లాతింగ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, లేకపోతే లవ్ విషయంలో ఇబ్బందులు కానీ ఉంటే కొంచెం సామాన్యంగా కనబడుతోంది. పర్సనల్ చార్ట్లో శుక్రుడు బాగుంటే తప్ప దాని నుంచి మంచి ఆదరణ, అవకాశాలు, లాభాలు, ఈ ప్రేమ విషయంలో విజయం ఇవన్నీ కూడా చూసే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి. సో మిగతా అంశాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి రాజయోగం ఇస్తోంది కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏలినాటి శని నుంచి బయటికి రావడం కోసం ప్రయత్నం చేయండి. ఏ పని ఆ టైంలో పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయండి. మనోధైర్యంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ ముందడుగులు వేయండి. ఏదనుకున్నా సరే అది పూర్తయ్యే అవకాశం డిసెంబర్ మాసం చివరిలో ఒక శుభవార్త, గుడ్ న్యూస్ వినే అవకాశం, ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక వస్తులాభాలు, ఆకస్మికంగా వస్త్రలాభాలు తప్పకుండా మీరు చూస్తారు. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమాగారు? ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటిది రెడ్ కలర్ చాలా బాగుంటుందమ్మా. ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ 1 అనేటువంటిది, నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగుంటాయి. కలిసి వచ్చే వారం గురువారము, ఆదివారము, మంగళవారము చాలా బాగుంటాయండి. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ఇంకా వీళ్ళు ఏలినాటి శని దోషం నుంచి బయటికి రావడానికి ఇన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఒక బలంగా కాళీమాతకి సంబంధించిన హోమం చేయడం కానీ, లేకపోతే శనికి సంబంధించిన జపాలు, హోమాలు జరిపించడం కానీ, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ చేస్తే చాలా బాగుంటుందమ్మా. అంటే ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటారో దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది ఉమాగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క కర్మానుసారైన బుద్ధి అన్నట్టుగా మీ కర్మను అనుసరించేది వస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పర్సనల్ చార్ట్ ఎవరైనా చూపించుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలు ఉంటే, ఏదైనా సరే, వివాహం విషయంలో ఎప్పుడు వివాహం అవుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతారు, ఎలాంటి సంతానం కలుగుతారు, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో ఏ కెరీర్లోకి వెళ్తే చాలా బాగుంటుంది, ఏ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా కాపాడుకోవాలి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడదాము. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. గోచారం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.